హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది రైతు భరోసా ఈ పథకానికి సంబంధించి మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ అవుతాయి, అదేవిధంగా రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా ఉంది కదా, గతంలో 2 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు. తాజాగా వచ్చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేయబోతున్నారు, సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా సంబంధించి లిమిట్ అనేది ఉండబోతుందా, సో ఈసారి ఎకరానికి గతంలో ఇచ్చినట్లు 12,000 ఇస్తారా, కొత్తగా ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15,000 రూపాయలు అనేది అందించడం జరుగుతుందా, సో ఆ వివరాలు ఏంటి, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కూడా అమౌంట్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. చాలామంది అడుగుతున్నారు, మాకు ఈ పైసలు అనేది డబ్బులు అనేది పడలేదు అంటున్నారు. కొంతమంది మాకు పైసలు అనేది అకౌంట్లో డబ్బులు పడ్డాయి అంటున్నారు. పడ్డవారు హ్యాపీ, ఎందుకంటే తీసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా పిఎం కిసాన్ పైసలకు సంబంధించి పోస్ట్ ఆఫీస్లో డబ్బులు జమ అవుతున్నాయి, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట. సో రాష్ట్రంలో ముఖ్యంగా 23వ విడతకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ 2 పనులు చేసుకున్నా కూడా మనకు పైసలు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట. సో ఆ వివరాలు ఏంటనేది తెలుసుకుందాం. అదేవిధంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేసే ప్రయత్నం. ఇందుకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది మనకు యాసంగి సీజన్లో సంబంధించి 3 విడతల్లో, మొదటి విడత 1 ఎకరం వరకు, తర్వాత 2వ విడత వచ్చేసి 2 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ రైతు భరోసా అనేది జమ చేయడం జరిగిందనమాట. మొదటి విడత వచ్చేసి 70 లక్షల రైతుల ఖాతాల్లో, 2వ విడత వచ్చేసి దాదాపుగా ఈ 2 విడతలు కలుపుకున్నట్లయితే 5,400 కోట్లు అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకు వానాకాలం స్టార్ట్ అయిందనమాట. సో అదేవిధంగా ఖరీఫ్ సీజన్కి సంబంధించి రైతులకు సంబంధించి దున్నకాలకు ట్రాక్టరు అంటే ఖర్చులు, అంటే పెట్టుబడి ఖర్చులు అనేది పెరిగిపోయాయి. రైతులు అప్పులు తెచ్చి మరీ వ్యవసాయం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఈ తరుణంలోనే యాసంగి సీజన్ సంబంధించి 2 ఎకరాల వరకు అయితే ఇచ్చినటువంటి రైతులు ఇప్పుడు ప్రస్తుతం 2 ఎకరాలకు మరికి వస్తాయా లేదంటే ఎక్కువగా ఇస్తారనే దానిపైన కూడా ఎదురు చూస్తున్నారు. ఈసారి గుడ్ న్యూస్ ఏంటంటే రైతులకు రైతు భరోసా అనేది ఒకే విడతలో రాబోతుంది అనమాట. ఈసారి ఇవ్వనున్నారనమాట. సో ఈసారి మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటంటే ఈ నెల 30 తారీఖున రాష్ట్రంలో 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు అనేది జమ చేయనున్నారన్నమాట సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్వయంగా. ఇక నుంచి ఖరీఫ్ సీజన్కు పెట్టుబడి సాయం అయితే అందజేయుతా. సో రాష్ట్రంలో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం అనేది ఉంది కాబట్టి రైతులకు రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం నిధుల కొరత వలనే ప్రభుత్వం విడుదల వారీగా వాయిదాల రూపంలో అందజేస్తున్నారు. అయితే తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఈ నెల 30 తారీఖున ఖమ్మం జిల్లాలోని మధుర నియోజకవర్గంలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిధులు అనేది విడుదలైతే చేస్తారన్నమాట. ఇప్పటికే ప్రకటించారు కదా. సో ఖరీఫ్ సీజన్ సంబంధించి ప్రారంభం కావడంతో రైతులు పెట్టుబడి సాయం, ఈసారి రైతాంగం మొత్తం కూడా వ్యవసాయం అనేది పెట్టుబడి అంటే పంటలు పండిస్తారు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే పెట్టుబడి సాయం కోసం అందించేందుకు సిద్ధం కావడం జరిగింది. కొత్తగా ఈసారి పట్టా పాస్ పుస్తకాలు వివరాలు CCL నుంచి ప్రభుత్వం కూడా తెప్పించుకుంది. ఎవరికైతే వచ్చాయి, ఎవరికి మళ్ళీ కొత్తగా అర్హత ఉన్నారో సో వారికి యాడ్ చేసి మరి వారికి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్టు తాజాగా అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఇందులో వచ్చేసి 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9,000 కోట్ల రూపాయలు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రక్కగా ప్రణాళికలు అయితే ప్లాన్ చేసింది. సో ఈసారి ఎకరానికి 6,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అనేది ఇవ్వనున్నారనమాట. సో ఎందుకంటే యాసంగి సీజన్లో 2 ఎకరాల వరకు రైతులకు రైతు భరోసా ఇవ్వడంతో మిగతా రైతులు మరి ఎప్పుడు ఇస్తారేందని చెప్పేసి ప్రజల నుంచి, రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ తరుణంలోనే ఒకేసారి రైతు భరోసా ఇస్తుంటే బాగుంటుందని చెప్పేసి పెద్దలు భావిస్తున్నారట. సో ఇక ఇందులో భాగంగానే 9 రోజుల్లోనే, గతంలో ఒకసారి ఇచ్చారు కదా, సో ఎందుకంటే 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా అందజేశారు. సేమ్ అదే ప్రాసెస్ అయితే ఇక్కడ కంటిన్యూ అయితే చేయబోతున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి కొత్త విధానం కూడా తీసుకొచ్చారనమాట. వీడియోని పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. సో మరోవైపు యాసంగి సీజన్ రైతు భరోసా సాయం ఇక అందడం పైన కొంతమంది అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈసారి రబీ సీజన్ పంటల సాగు తక్కువగా ఉంటుంది. వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు మాత్రమే సాగు అవుతున్నాయి కాబట్టి వరి తర్వాత పెద్ద మొత్తంలో కూడా
ఇక పంట పత్తి ఇది వానాకాలంలో వేయగా జనవరి వరకు పూర్తవుతుంది. రెండోసారి రబీ సాగు చేయరు కాబట్టి అలాంటప్పుడు పత్తికి పెట్టుబడి సాయం ఎందుకని ప్రభుత్వం పెద్దల సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో రైతు భరోసా ఖరీఫ్ సీజన్కే పంపిణీకి చేసే అవకాశం అయితే ఉన్నట్టు చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఏదైతే ఉందో ధనవంతులైన రైతులకు రైతు భరోసా ఇస్తే ప్రభుత్వానికి ఏం ప్రయోజనం లేదు కాబట్టి రైతులకు కూడా మరింత మేలు జరగాలంటే చిన్న సన్నకారు రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా అనేది ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు. సో ఇందులో వానాకాలం సీజన్ నుంచి 7 ఎకరాల 20 గుంటల వరకు ఈ రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడున్నటువంటి తాజా అప్డేట్స్ ప్రకారం. సో అదేవిధంగా రాష్ట్రంలో 1.5 ఎకరాల వరకు ఈ రైతు భరోసా అనేది ఇవ్వబోతున్నారు. ఈసారి చాలామంది తీసేస్తారు ఎందుకంటే 20 నుంచి 25 లక్షల ఎకరాల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు అంటే పంటలు ఏదైతే ఉన్నాయో పండకుండా బీడు భూములు, సాగు పనికిరాని భూములు, కుంటలు, కాలువలు, చెరువులు ఇలాంటి వాటన్నిటిని కూడా తొలగించారనమాట, తీసేశారు. సో ఇప్పుడు రైతు భరోసా అనేది జాబితాకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు మరి ఇవ్వనున్నారనే దానిపైన కూడా అప్డేట్ ఇచ్చారు కదా. సో ఈ నెల 30 తారీఖు ఎందుకంటే 26 తారీఖునే ఇవ్వాల్సి అయితే ఉండే ఇక డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే చేసి మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి మనకు 30 తారీఖున అయితే రిలీజ్ చేయనున్నారనమాట. కానీ కొత్త విధానం తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నారంటే వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయం శాటిలైట్ సర్వే చిత్రాల ఆధారంగా సో ఈ ఎన్ని ఎకరాల వరకు ఏ సర్వే నెంబర్ ఉంది, ఎంత పంట పండిస్తారనే దానిపైన కూడా విస్తీర్ణాలు లెక్కించేందుకు ఇప్పటికే గతం నుండి కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం స్విట్జర్లాండ్ దేశానికి చెందిన సార్ మ్యాప్ సంస్థతో ఈ ఒప్పందాన్ని చేసుకున్నారన్నమాట. సో ఇందులో భాగంగా ఏం చేస్తున్నారంటే 95% అక్యురేసీ అంటే ఎలాంటి పొరపాట్లు లేకుండా శాటిలైట్ సర్వే ద్వారా గుర్తించారు. ఎందుకంటే వ్యవసాయ అధికారులు కూడా ఏవోను ఫీల్డ్ లెవెల్లో గ్రామాల వారీగా కూడా సర్వే చేసినప్పుడు సేమ్ యాస్టీస్గా అదే డీటెయిల్స్ అదే డేటా అయితే వచ్చిందనమాట. దీన్ని బట్టి ఇక నుంచి శాటిలైట్ సర్వే ఆధారంగా కూడా పంటలకు సంబంధించి ప్రకృతి ఏదైతే పంట నష్టపోయినటువంటి రైతులకు పైసలు ఇవ్వడానికైనా ఈ రైతు భరోసా రావడానికైనా సో ఇలాంటి విధానాన్ని అమలు చేయనున్నట్లు అనమాట. సో విత్తనాలకు సంబంధించి ముందస్తుగా సిద్ధం చేసుకోవాలన్నా కూడా ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రైతు భరోసా ఇవ్వడానికి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇందులో ప్రధానంగా చెప్తున్నారు ఏంటంటే ఇక రైతు భరోసా సాగు చేసే రైతులకు మాత్రమే ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగు చేయని అదేవిధంగా పాస్ పుస్తకాలు కలిగి ఉంటే సరిపోయేది, పెట్టుబడి సాయం అయితే అందేదని. దీనివల్ల రైతులకు సంబంధించి నిజమైన సాగు చేసే వారికి రైతు భరోసా అందకుండా పోయిందని, ఎక్కువ భూమి ఉన్న వారికి ఎక్కువ పైసలు అయితే వచ్చాయని చెప్పేసి చెప్పడం. ఇప్పుడు తీరా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి ఎకరానికి 15,000 రూపాయలు పంపిణీ చేసేందుకు కూడా పార్టీకి ప్రభుత్వానికి తిరిగి ఉండదని చెప్పేసి సో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే ఛాన్స్ అయితే ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈసారి మొత్తానికి కుదిరితే 5 ఎకరాలు లేదంటే 7.5 ఎకరాలు 10 ఎకరాల వరకు లిమిట్ అనేది ఉండే ఛాన్స్ అయితే చెప్తున్నారు. సో ఇక సోషల్ మీడియా కథనాల ప్రకారం చూడాలి మరి ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన మరి ముఖ్యంగా ఈ నెల 30 తారీఖున రైతు భరోసా సంబంధించి ఇవ్వనున్నట్లు కూడా తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అయితే ఉంది కదా, ఈ పథకానికి సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు. మరి పైసలకు సంబంధించి రిలీజ్ అయితే కావడం జరిగింది. కొంతమంది కామెంట్ చేస్తున్నారు మాకు పైసలు అనేది డబ్బులు అనేది జమ కావడం జరిగింది. కొంతమంది మాత్రం ఏంటంటే మాకు పైసలు అనేది జమ కాలేదని అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ అయితే ఇవ్వడం జరిగింది. సో నిన్న కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల అయిపోయి ఈరోజు అయితే జమ కావడం జరుగుతుంది అనమాట. మీరు మీ ఫోన్లోకి మెసేజ్ వస్తాయి. కొంతమందికి మాత్రం ఇక బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి, మీ బ్యాంకులో కూడా డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. కొంతమంది తీసుకోవడం జరిగింది, వాడుకున్నారని కూడా అంటున్నారు. కొంతమంది మాత్రం మాకు పైసలు అనేది రాలేదంటున్నారు. దీనికి ప్రధానంగా మీరు నూతనంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయకపోవడం, ఈ కేవైసీ ప్రాసెస్ అనేది చేయకపోవడం, అదేవిధంగా వ్యవసాయాధికారిని సంప్రదించి ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా అనేది వచ్చే టైంకు మనకు ఆధార్ సీడింగ్ పెట్టుకోవడం, బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ చేసుకోవడం, దాంతోపాటు ఐఎఫ్సి కోడ్, పట్టా, పాస్ పుస్తకం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా మనకు రావు కాబట్టి ఆగిపోతాయి. సో అందుకని చెప్పేసి ఇక 23వ విడతకు సంబంధించి ఇప్పుడైతే రిలీజ్ కావడం జరిగిందనమాట. కొన్ని టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయన్నమాట, వాటిని సరి చేసుకున్నా కూడా పీఎం కిసాన్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇప్పటికే 2,000 రూపాయలు రిలీజ్ అయినాయి. సో రాని వారికి ఆల్రెడీ 21 విడతలకు రాని అంటే గత సీజన్లో పెండింగ్లో ఉన్న డబ్బులు కూడా ఒకేసారి అయితే వచ్చినట్టు చెప్తున్నారు. సో మొత్తం మీద ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా అనేది ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేశారన్నమాట. ఈసారి ప్రభుత్వం రైతు భరోసా అనేది
ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి.